హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు అటుకులతో బ్రేక్ఫాస్ట్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. వచ్చేయండి. దీనికోసం అయితే ముందుగా నేను మీడియం సైజ్ అటుకుల్ని తీసుకున్నాను. దీంట్లో ఏ డస్ట్ గిట్టంగా లేకుండా మంచిగా నీట్గా తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం వాటర్ పోసి శుభ్రంగా కడిగి ఈ వాటర్ని వంపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఇంకొంచెం మంచినీళ్ళు కూడా వేసి ఒక 3 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. 3 మినిట్స్ తర్వాత ఈ వాటర్ మొత్తం తీసేసి ఏమాత్రం వాటర్ లేకుండా గట్టిగా పిండేసి తీసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి ఉంచుకొని దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత దీంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పల్లీలు, మన కారంకి సరిపడా పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో చిటికెడు పసుపును కూడా యాడ్ చేయాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టి ఉన్న అటుకుల్ని దీంట్లో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మార్నింగ్ మనకు ఏ హడావిడి లేకుండా 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. బరువు తగ్గాలి అనే వారికి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఎంతో హెల్ప్ అవుతుంది. ఈ అటుకులు అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీరు ఏదైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు దీంట్లోనే మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.